కెనడాలో భారత రాయబారికి రోజు ఈ ఖలిస్తానీలతో చావు. అక్కడ భారతీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ కార్యక్రమాలకు పిలుస్తుంటారు. కరెక్ట్గా ఆయన ఏ కార్యక్రమానికి పిలుస్తుంటే అక్కడికి ఖలిస్తానీలు కత్తులు ఉచ్చుకుని వెళ్ళిపోతుంటారు. కత్తులు పుచ్చుకున్నోడు ఆయుధాలు పుచ్చుకుని నువ్వు రాకూడదరా అని చెప్పాల్సినటువంటి అక్కడ ప్రభుత్వం వాళ్ళకి ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఓట్ల కోసం. ఇప్పుడు అట్లాగే తాజాగా సిక్కులు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి వెళ్ళినటువంటి రాయబారి మీదకి యుద్ధానికి వచ్చినట్టుగా ఖలిస్తానీలు వచ్చారు. అయితే ఎప్పుడు చూస్తూ ఊరుకునేటటువంటి భారతీయ మూలాలు కలిగినటువంటి ఇతర సిక్కు సోదరులు ఈ దఫా మాత్రం ముందొచ్చి అడ్డుపడి వాళ్ళని ఖలిస్తానీల్ని అడ్డుకుని కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించారు. గతంలో ఈ స్థాయి ధైర్యం చేయలేదు ఎవరు కూడా. ఇప్పుడు మొట్టమొదటిసారి ఇక మనం కనుక ఏకం కాకపోతే ప్రతి సిక్కు ఖలిస్తానీ కింద ముద్రపడతాడు, ప్రతి సిక్కు కూడా రేపు పొద్దున తీవ్రవాదిగానే ముద్రపడాల్సి వస్తుందన్నటువంటి ఆందోళన ఆయా సిక్కు సమాజంలో వస్తుంది. అందుకే ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, అమెరికాల్లో ఉన్నటువంటి సిక్కులలో మార్పు వస్తూ ఉన్నది. ఖలిస్తానీలని దూరం పెట్టేటటువంటి కార్యక్రమం వాళ్ళు ప్రారంభిస్తున్నారు.